ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు, మీ ఇల్లు సొంత ఇల్లు, ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంత కట్టేవాళ్ళ మీరు? ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా, ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాత అప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? కాదు, ఎన్ని యూనిట్లు వాడుతున్నావు తెలియదు. ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి ₹2 చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు ₹270 కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అది కూడా. మనవరాలు ఉన్నాయి సార్, మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైంది. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్నది ఉద్యోగం చేసి రాసుకొని బయట ఉన్నారు సార్. వీడికి ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నారు సార్. ఓకే, మనం చూస్తాం ఇచ్చేసి అది ఇచ్చేసి. మా మనవరాలు బయట ఉన్నారు సార్, రమ్మని వస్తారు సార్. ఇంటి జాగా అమ్మ, మీకు ఇంటి జాగా ఇస్తున్నారు. అడ్డు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా? మీ మన వీడికా? ఓకే, కానీ మంచి జరుగుతున్నారు. ఎవరికి ఇది? ఈ అబ్బాయికి. అది మన ఇచ్చే 6,000 కాకుండా ఆ స్కీమ్ లో పర్మిట్ చేస్తుంది. ఓకే అమ్మా, ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది. అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఏమన్నా ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నావు, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని, ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. రామ్మా, రామ్మా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎట్లా చనిపోయారు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా పెట్టగలుగుతారు? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి. ఇచ్చేసాను. ఏమంటాం, అంగన్వాడీలో పెట్టమంటా, నీకు పెడతారు. ఇల్లు ఇమ్మంటాం, ఇల్లు ఇంటి జాగా ఇస్తాను. బాగున్నావా? నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాలని పనిలా,
బట్టలు వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? అన్ని బాగా ఆలోచన సార్. నాకు తెలివింది. చేద్దాం, ధైర్యంగా ఉండు. పెన్షన్ అథారిటీ చెప్పా కదా చేయమని, 2 చేయమని. కలెక్టర్ చెప్పాను, చేస్తాను. రమ్మా పెట్రా. ఎంత ఉంది? లెక్కై అదే ఈయన ఎంచో లెక్కేస్తాడా? చేత కదా, ఊరికి చూసుకుంటా అంతేనా? చేస్తున్నావా? ఓకే, సరేనా? ఓకే, బాయ్.